అధికార కాంగ్రెస్ లోని ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతోందట. తన హోదాకు సీనియారిటీకి ఆ ఎమ్మెల్యే ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదు అన్న ఆవేదనతో ఆ సీనియర్ నేత క్రమశిక్షణ తప్పుతున్నాడట. పర్యటనకొచ్చిన మంత్రుల సమక్షంలోనే ఆ ఇద్దరు నేతలు పాము ముంగిసల్లా పొట్లాడుకుంటున్నారట. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ యువ ఎమ్మెల్యే ఎవరు? అవకాశం దొరికినప్పుడల్లా ఆ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న ఆ సీనియర్ నేత ఎవరు? ఇంతకీ ఏదా నియోజకవర్గం? చూద్దాం. ఏడాది కాలంలోనే వనపర్తి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు బుసలు కొడుతుంది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని స్థాయిలో వైరం కొనసాగుతుంది. నియోజకవర్గంలో పైచేయి సాధించేందుకు ఈ హస్తం నేతల ఎత్తులు అధికార పార్టీలో కాకరేపుతుంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డికి కొత్తగా పార్టీలో చేరి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేఘారెడ్డి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వనపర్తి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందనే టాక్ వినిపిస్తుంది. దీంతో వనపర్తి జిల్లాలో పర్యటించాలంటేనే కాస్త వెనకడుగు వేస్తున్నారట మంత్రులు. వనపర్తిలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం, చిన్నారెడ్డి వర్గం గ్రూపులుగా విడిపోయి అధికార పార్టీలో అలజడిని రేకెత్తిస్తున్నాయట. నిన్న మొన్నటి వరకు సౌమ్యంగా తన పని తాను చేసుకుపోతున్న చిన్నారెడ్డిని ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం చిన్నచూపు చూస్తుండటంతో ఆయన అనుచరులు సైతం అదే స్థాయిలో ఎమ్మెల్యే వర్గానికి ఎదురు వెళ్తున్నారట. దీంతో వనపర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో తెలియక హస్తం కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. హస్తం నేతల ఫైట్ తో వనపర్తి జిల్లాలో కాలు పెట్టాలంటేనే మంత్రులు హడలెత్తుతున్నారట. ఇందుకు ఉదాహరణగా నిలిచింది ఇటీవల జరిగిన ఓ ఘటన. వనపర్తి నియోజకవర్గానికి కొత్తగా 2 మార్కెట్ యార్డులు మంజూరయ్యాయి. ఒకటి ఘనాపూర్లో, మరొకటి గోపాల్పేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గోపాలపేటకు సంబంధించిన మార్కెట్ యార్డును మండల కేంద్రంలో కాకుండా పుల్కపహాడ్ అనే గ్రామ శివారులో ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి నిర్ణయించి అక్కడ శంకుస్థాపనకు సిద్ధం చేశారు. దీన్ని చిన్నారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ మేఘారెడ్డి మాత్రం పుల్కపహాడ్లోని ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో శంకుస్థాపన చేయించారు. ఆ కార్యక్రమంలోని మంత్రి తుమ్మల ముందే ఈ ఇద్దరు నేతలు కొట్టుకున్నంత పని చేశారట. ఎమ్మెల్యే అనుచరుడైన సత్యశీలరెడ్డికి మేలు చేసేందుకే పుల్కపహాడ్లో మార్కెట్ యార్డును నిర్మిస్తున్నారని చిన్నారెడ్డి మంత్రి తుమ్మలకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంత్రి ఎదుటే కొద్దిసేపు మేఘారెడ్డి, చిన్నారెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శిలాఫలకం వద్ద చిన్నారెడ్డి బైఠాయించడంతో శంకుస్థాపన చేయకుండానే మంత్రి తుమ్మల అక్కడి నుంచి వెళ్లిపోయారట. ప్రస్తుతం తుమ్మల ఎదుర్కొన్న పరిస్థితిని జూపల్లి కృష్ణారావు ఎన్నో మార్లు అనుభవించడంతో ఆయన వనపర్తిలో అడుగుపెట్టడం మానేశాడని ఆ నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిల మధ్య చాలా రోజులుగా కొనసాగుతున్న వివాదం ఇంకాస్త తీవ్ర రూపం దాల్చుతుందంట. 2వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగింది. మేఘారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎక్కడా చిన్నారెడ్డి ఫోటో కనిపించలేదట. చిన్నారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో ఉన్నప్పటికీ మేఘారెడ్డి వర్గం మాత్రం ప్రోటోకాల్ను విస్మరించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో చిన్నారెడ్డి ఫోటోలు వేయకపోవడం పట్ల వనపర్తిలో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఆద్యంతం ఎమ్మెల్యే మేఘారెడ్డిదే పైచేయిగా నిలిచిందట. వనపర్తి పట్టణంలో తన చిన్ననాటి స్నేహితులను పలకరించిన సీఎం అటు నుంచి నేరుగా చిన్నారెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే సీఎం వెంట వచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి మాత్రం చిన్నారెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా తన కారులోనే కూర్చుండిపోయారు. విషయం తెలుసుకున్న సీఎం ఎమ్మెల్యేను లోపలికి రమ్మని కబురు పంపించినా మేఘారెడ్డి మాత్రం చిన్నారెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా కారులోనే ఉన్నారట. సీఎం రేవంత్ సమక్షంలోనే ఈ ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉండటం పట్ల వనపర్తి హస్తం పార్టీలో నెలకొన్న వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమై ఉంటుంది. ఇక ఉమ్మడి జిల్లాలో ఏ సభ జరిగినా చిన్నారెడ్డి తన రాజకీయ గురువు అని చెప్పుకునే రేవంత్ రెడ్డి వనపర్తి సభలో మాత్రం చిన్నారెడ్డి పేరు కూడా తీయకపోవడం పట్ల ఇప్పుడు జిల్లాలో చర్చ జోరుగా సాగుతుంది. వనపర్తిలో హస్తం నేతల వర్గపోరు రోజురోజుకి నిప్పురవ్వల సెగలు కక్కుతుంది తప్ప ఆధిపత్య పోరుకి శుభం కార్డు పడటం లేదట. ఇద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టుకునే స్థాయికి రావడంతో
వనపర్తి నియోజకవర్గ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన అయోమయం వ్యక్తమవుతుందంట. అయితే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో దూసుకుపోతుంటే ఏం చెయ్యాలో పాలుపోని చిన్నారెడ్డి తాను మౌనంగా ఉంటే సరిపోదన్న రీతిలో ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అంటున్నారట. అయితే ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి అండదండలు ఉండటంతోనే పార్టీలో సీనియర్ అయిన చిన్నారెడ్డిని ఎమ్మెల్యే మేఘారెడ్డి లెక్క చేయడం లేదన్న టాక్ వనపర్తిలో జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే మేఘారెడ్డితో చిన్నారెడ్డి వర్గపోరు కొనసాగించేందుకు కారణాలు లేకపోలేదన్న ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి మేఘారెడ్డికి చెక్ పెట్టి తన తనయుడు ఆదిత్యరెడ్డిని రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేయించాలన్న తపన చిన్నారెడ్డిలో కనిపిస్తుందట. ఇందులో భాగంగానే ఇటీవల చిన్నారెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి పార్టీ నిర్వహించే ప్రతి చిన్న చితక కార్యక్రమాలకు హాజరవుతున్నారట. అంతేకాకుండా కార్యకర్తల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు సంతాప కార్యక్రమాలకు మిస్ కాకుండా వెళ్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఆదిత్యరెడ్డిని ఉంచాలని చిన్నారెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న టాక్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు మరీ ముఖ్యంగా ఎవరైతే మేఘారెడ్డిని వ్యతిరేకిస్తున్న వారున్నారో వారిని టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ కండువలు కప్పుతున్నారట చిన్నారెడ్డి. ఈ పరిణామాలతోనే వనపర్తి కాంగ్రెస్ లో మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అన్నట్టు పరిస్థితులు మారాయన్న టాక్ కొనసాగుతుంది. ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడలేవు అన్నట్టు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిల మధ్య సయోధ్య లేకపోవడం, వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోవడం అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్నాయట. అధికారులు సైతం ఏ వర్గానికి పనిచేయాలో అర్థం కాలని పరిస్థితిలో ఉన్నారట. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి పార్టీలో క్రమశిక్షణ తప్పేలా వ్యవహరిస్తుండడం, మరోవైపు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పైనే వర్గపోరు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డిలను అధిష్టానం ఎలా క్రమశిక్షణలో పెడుతుందో వేచి చూడాల్సిందే.